ఉన్నారు. సంతోషంగా ఉంటే గట్టిగా చెప్పలు కొట్టండి. దేవునికి గట్టిగా చెప్పలు కొట్టండి. మీరు సంతోషంగా లేరంటే అర్థం ఏంటిదంటే మీరు క్రీస్తులో లేరని అర్థం. యేసే మనలో ఉంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఓకే. మరి దైవ సేవకులు నన్ను ప్రేమతో ఆహ్వానించారు. అలాగే ముఖ్యంగా ఈరోజు మీ మధ్యలో నిలబడడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన బ్రదర్ బాలస్వామి గారికి, సేవకులకి నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు చక్కగా ఆరాధన నడిపించిన బ్రదర్ భరత్ గారికి ప్రత్యేకంగా ఆరాధన నడిపించిన బ్రదర్కి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మ్యూజిక్ టీంకి ప్రత్యేకంగా మీ అందరికి కూడా చక్కని ఆ బ్యూటీ సంగీతము మరి చక్కగా అందించిన వారందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ పెద్దలకి అలాగే విశ్వాసుల మీ అందరికీ క్రీస్తు నామంలో ఉదయకాలంలో శుభములు పలుకుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ఆలస్యం చేయకుండా ఎఫెజీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దయచేసి పిల్లలు అటు ఇటు తిరగకుండా చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. సండే స్కూల్ టీచర్స్ ఉంటే, యవన బిడ్డలు ఉంటే అలాగే కింద పడిపోతున్న పిల్లల్ని కొంచెం వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు కూడా వాళ్ళు కూడా బయటికి వెళ్ళకుండా దయచేసి ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాం కదా. దేవుని సన్నిధిలో ఉన్న మనకి పిల్లలకి చిన్న వయసు నుంచే మనం వాళ్ళకి డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. బాలుడు నడవవలసిన త్రోవను వాడు మనకి నేర్పినప్పుడు పెరిగి పెద్దవాడైన తర్వాత త్రోవ తప్పిపోవడానికి దేవుని వాక్యం పలుకుతుంది. కనుక చిన్న వయసులోనే వాళ్ళకి దేవుని మార్గాన్ని వాళ్ళకి నేర్పించాను. ఎఫెజీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఎవరైనా చక్కగా స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి స్పష్టంగా మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. ఎఫెజీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం మెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి, ఇక్కడ ఆ అద్భుతమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినటానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఎఫెసీ ప్రాంతం మీరు చూస్తే ఈ పత్రికలో, ఈ ఎఫెసీ పత్రిక ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ఆర్తెమీ దేవి అంటే డయానా దేవతను కూడా అని పిలుస్తారు. ఈ ఆర్తెమీ దేవిని పూజించే ప్రాంతం ఇది, ఈ ఎఫెసీ పట్టణం. ఇది చాలా పెద్ద పట్టణం ఆ రోజుల్లో. ఆ పట్టణంలో ఇది అన్యుల ప్రాంతము, క్రీస్తు నెరగని వారు. అలాంటి ప్రాంతంలో పౌలు సువార్త ప్రకటించాడు. ఇక్కడ వారు యేసు ప్రభుని తెలుసుకున్నారు. అయితే ఈ పట్టణము, ఈ ఆర్తెమీ దేవి ఏంటిదంటే వాళ్ళకి సంపదకి వాళ్ళు ఆరాధించేవాళ్ళు. అంటే ఆమెను ఆరాధిస్తే మాకు ధనవంతులం అవుతాము అనే ఆలోచనతో వాళ్ళు ఆ దేవతను పూజిస్తారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, పౌలు ఈ యొక్క విషయాన్ని గమనించిన పౌలు కూడా చూడండి, క్రీస్తులో మనకున్న ఐశ్వర్యం ఎలాంటిదో ఈ పత్రికలో రాస్తాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం, దాదాపు పౌలు తన పత్రికలన్నిటిలో 43 ప్రార్థనలు ఆయన చేస్తాడు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అలాగే
ఎఫెసీ ప్రాంతంలో ఎఫెసీ పత్రికలో 2 ప్రార్థన చేస్తాడు. అందులో మొదటి ప్రార్థనలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన 7వ వచనం నుంచి ప్రారంభిస్తూ, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అనే విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటిదంటే, మనోనేత్రములు వెలిగింపబడిన పిమ్మట. నేత్రములు ఎంతమందికి ఉన్నాయి? కళ్ళు ఎంతమందికి ఉన్నాయి? చేతులు పైకి లేపండి. మీకున్నాయా కళ్ళు? అయితే ఈ యొక్క నేత్రముల గురించి మాట్లాడటలే పౌలు, ఆత్మ సంబంధమైన నేత్రాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఈ కళ్ళతో ఈ సౌందర్యాలన్నిటిని మనం చూడగలుగుతాం. లోకంలో ఎంత సౌందర్యం ఉంది! లోకంలో మేము చూస్తే కదండి, ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనతో ఈ లోక సౌందర్యాలు మనం చూస్తూ ఉంటాం. అలాగే పౌలు ఏమంటున్నాడంటే, మీ యొక్క ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడిన పిమ్మట మీ ఆత్మ సంబంధమైన నేత్రాలతో ఏమి చూస్తారంటే ఆత్మ సౌందర్యాన్ని మీరు చూడగలుగుతారు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం చాలా అద్భుతమైన విషయాలు ఆయన మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటిదంటే, చూడండి, ఒకటి పిలుపు. అందరు చెప్పండి, దేని చెప్పండి? పిలుపు. అందరు నాతో చెప్పండి, పిలుపు, నిరీక్షణ, శక్తి అనే విషయాలు మాట్లాడతాడు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే ముఖ్యంగా పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని గూర్చిన జ్ఞానము మనం తెలుసుకోవాలి. ఈరోజు దేవుని గూర్చిన జ్ఞానము చాలామంది తెలుసుకోలేకపోవడానికి కారణం మనం చూస్తున్నాం. ఏంటిదంటే, మీరు ఎందుకు సంఘానికి వచ్చారంటే నేను స్వస్థత పరచబడాలని, లేకపోతే నా అప్పులు తీరాలని, నీ సమస్యల నుంచి బయటకు పడాలని, లేకపోతే చూడండి రకరకాల సమస్యల నుంచి నేను బయటికి రావాలని చాలామంది దేవుణ్ణి ఈరోజు చూస్తున్నారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు పౌలు అంటున్నాడు, మీరు దేవుని గూర్చిన జ్ఞానము క్రైస్తవులకు ఉండాలి. చూడండి, ఎందుకంటే పౌలు చెప్తున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానము మీకు లేకపోతే మీరు ఆత్మీయ జీవితంలో ఎదగలేరు. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే దేవుని గూర్చిన జ్ఞానము మీకు తెలుస్తూ ఉండాలి. దానితో పాటుగా పౌలు ఇంకొక అద్భుతమైన విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే రక్షణ పొందిన తర్వాత, దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత, మన ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో ఆ విషయం గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, చూడండి, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. నీ పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? చూడండి, ఈరోజు మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు ఈ లోకంలో? అందుకే మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 2వ వచనం నుంచి, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి, దేవుడు మనని క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. ఎలా ఉండడానికి పిలిచాడంట అని చెప్పండి అందరూ. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు ఎందుకు పిలిచాడు మనని? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. చూడండి, అందుకే మనం చూస్తున్నాం, దేవుడు ఎందుకు మనల్ని పరిశుద్ధపరిచాడు? దేవుడు ఎందుకు మనల్ని పరిశుద్ధపరిచాడంటే, ఇక్కడున్న మనందరికి చెప్పవలసిన ఒక ఆన్సర్ ఏంటిదంటే, ఆయన మనని పరిశుద్ధపరిచి ఆయన నిమిత్తము మనం జీవించాలని, ఆయన నిమిత్తము మన బ్రతకాలని దేవుడి పని చేశాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక విషయాన్ని కూడా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు 9వ వచనంలో కూడా, మన ప్రభువైన యేసుక్రీస్తు
తన కుమారుని ఆయన తన సహవాసమునకు కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు పిలిచాడంటే చూడండి, అందరు నాతో చెప్పండి, యేసుక్రీస్తు ఆయన తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూడండి, ఆయన కుమారుడైన యేసు ప్రభుతో సహవాసము చేయటకు దేవుడు మనం పిలిచాడంట. సహవాసం చేయడం అంటే ఏంటిది? ఆయనతో కలిసి జీవించటం. సహవాసం అంటే ఆయనతో కలిసి జీవించాలి మనం. అదే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు పౌలు దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, దేవుడు మనని పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఆయన కుమారుడితో మనం జీవించటానికి, మనము కూడా ఆయనతో కలిసి జీవించటానికి దేవుడు మనం పిలిచాడు. ఇక్కడ దేవుని వాక్యం నుంచి మనం చూస్తున్నాం ప్రియులారా, చాలామంది ఈరోజు దేవుని బిడ్డలంగా మనం చూడండి, మనకి పిలుపు మనకి అర్థం కాకుండా, ఎందుకు ఈ లోకంలో ఉన్నాము, ఎందుకు దేవుడు నన్ను పిలిచాడో తెలియక ఈరోజు చాలామంది క్రైస్తవులు చూడండి తమ ఇష్టానుసారంగా మరి జీవిస్తున్నారు. అందుకే మొట్టమొదటి ఇక్కడ మనం చూస్తున్నాం, మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు మన కోసం ఏం చేశాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం, దేవుడు చూడండి భూమికి పునాదులు పడకముందే దేవుడు మనని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే యేసు ప్రభు మనని తన రక్తము చేత మనని విమోచించాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు చూడండి మన సంచకరువుగా మనకున్నాడనే విషయాన్ని పౌలు ఆయన మొదటి అధ్యాయంలో తెలియపరుస్తూ ఇక్కడ పిలుపును గురించి మీరు జ్ఞాపకం చేసుకుని, మీ పిలుపు దేవుడు ఎందుకు మిమ్మల్ని పిలిచాడు అంటే చూడండి, మీరు క్రీస్తుతో సహవాసం చేయడానికి, పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తున్నాం, 2వ అధ్యాయము 9వ వచనంలో పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని పేతురు గారు చెప్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎక్కడిని తీసుకుని వచ్చాడు. ఇక్కడ పేతురు కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనం పిలుచుకొని వచ్చాడు. ఒకప్పుడు చీకట్లో మనం జీవించాం. చూడండి, ఎఫెసీ సంఘంలో ఉన్న వారు ఒకప్పుడు వారు ఆత్మీ దేవుని అన్య దేవతలు పూజించినప్పుడు వారు చీకట్లో ఉన్నారు. అందుకే మీరు అన్య జనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవద్దు అంటున్నాడు పౌలు. చూడండి, మీరు ఒకప్పుడు అన్య జనులాగా నడుచుకున్నారు. అందుకే ఇంకొక విషయాన్ని కూడా పౌలు వాళ్ళకి ఎఫెసీ సంఘంలో ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనం లేని పరిజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకున్నది. ఒకప్పుడు వారు దేవుడు లేని వారు నిజ దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. వారికి దేవుడు లేడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు నిజమైన దేవుని తెలుసుకొని ఉన్నారు, సజీవుడైన దేవుని తెలుసుకుని ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ దేవుడు ఎలా అంటే వాడంటే భూమికి పునాదులు పడకముందే నేను ఏర్పాటు చేసుకున్నాడు. భూమికి పునాదులు పడకముందే దేవుడు నిన్ను పిలిచాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైన మాటలు ప్రియులారా. భూమికి పునాదులు పడకముందే దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నాము. చూసారా, భూమికి పునాదులు పడకముందే. అందుకే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే మన దేవుని కూర్చిన ఒక జ్ఞానం మనం తెలుసుకొని ఉండాలి. చూడండి, అందుకే మనం ఆది కాండంలో మనం చూస్తే దేవునికి ఉన్న పేరు ఏంటిదంటే ఎలోహిం అనే మాట ఉంది హీబ్రూలో. ఎలోహిం అంటే అంతటా ఉన్నాడు, సర్వంతర్యామి. చూడండి, మనం చూస్తున్నాం మన దేవుడు అంతటా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే అబ్రహాం కాలంకి వచ్చేసరికి చూడండి, దేవుడు తాను ఎలా పరిచయం చేసుకున్నాడంటే ఆయన ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడైన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే మోషే కాలానికి వచ్చేసరికి
మరి ప్రభు నువ్వెవరు అని చెప్పాలంటే నేను ఉన్నవాడను అనువాడడు అనే మాట అక్కడ చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే తనకు తానే ఉన్నవాడు. చూడండి, ఆయన ఎవరు సృష్టించలేదు, తనకు తానే ఉన్న దేవుడు ఆయన. కనుక ప్రియుల, ఈరోజు మీరు అన్నిటికంటే ముఖ్యంగా మీకున్న సమస్యలన్నీ పక్కకు పెట్టి మీ దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకోగలిగితే మీరు అన్నిట్లో నుంచి విడుదల పొందుతారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే మీ దేవుని యొక్క గొప్పతనం తెలుసుకుని ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఎలోహిం, అంతటా ఉన్నాడు. అందరు చెప్పండి. నిద్రపోతున్న వారు కూడా చెప్పండి. కొంతమంది నిద్రపోతున్నారు ఫ్యాన్ గాలికి, అందుకే చెప్తున్నాను. ఆయన అంతటా ఉన్నాడు. చెప్పండి. అన్యుల సిద్ధాంతం ఏంటిదంటే, అన్యులు ఉన్నారు కదా, వాళ్ళ సిద్ధాంతం ఏంటిదంటే ఒక ప్రాంతానికి వెళ్తారు, అక్కడ వాళ్ళదేంటి అక్కడే ఉన్నాడు దేవుడు అని చెప్పి అక్కడ తప్పులు ఒప్పుకొని వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు. మనది అది కాదు. మన దేవుడు అంతటా ఉన్నాడు కనుక మనం ఏ తప్పు చేసినా ఆయన చూస్తూ ఉన్నాడు అనేది మన యొక్క అవగాహన. కనుక ప్రియులారా, ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంటే భూమికి పునాదులు పడకముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే కాదు, ఇంకొక మాట కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1వ వచనంలో 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒకప్పుడు చనిపోయిన స్థితిలో ఉన్నాం, పాపములో మనం ఉన్నాం గనక చూడండి, ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించాడు మిమ్మల్ని. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మన మృతులం కాదు, సజీవులము. అందరు చెప్పండి. ఎందుకంటే మనం దేవుని స్వరాన్ని వింటున్నాం. ఎందుకంటే మృతులు దేవుని స్వరాన్ని వినలేరు, చనిపోయిన వ్యక్తులు స్వరం వినలేరు. అలాగే చూడండి, ఆత్మలో మరణించిన వారు దేవుని స్వరాన్ని వినలేరు. మనం దేవుని స్వరాన్ని వింటున్నామంటే మనం సజీవులము. చెప్పండి, ఎవరు అంటే మనం మన సమాధి తోటలో లేము, మన సజీవులుగా ఉన్నాం. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఒకప్పుడు చచ్చిపోయిన మనని జ్ఞాపకం చేసుకొని ఆయన క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా 5వ వచనంలో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 5వ వచనంలో కృపచేత మీరు పైన వచ్చి 4వ వచనం చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ అద్భుతమైన మాట వాడాడు. చూడండి, దేవుడు కరుణా సంపన్నుడై, ఆయన కరుణా సంపన్నుడు అంట. ఆయన కనికరము కలిగిన దేవుడు. అందరు చెప్పండి, ఎవరంట ఆయన? చెప్పండి. ఆయన మన పట్ల కనికరాన్ని చూపించేవాడు. అంతేకాదు, ఇక్కడ ఈ పత్రికలో వాడబడిన మాట ఏంటిదంటే చూడండి, ఆయన తన మహాప్రేమ చేత, గ్రేట్ లవ్ అంట, అద్భుతమైన మహాప్రేమ చేత మనల్ని ప్రేమించి క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుకున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే మన దేవుని గూర్చిన జ్ఞానము క్రైస్తవులకు ఉండాలి. ఈరోజు నువ్వు సంఘానికి వచ్చిన మనము దేవుని గూర్చిన అవగాహన, ఆయన పట్ల నువ్వు జ్ఞానం లేకపోతే నీవెన్నడూ ఆత్మీయ జీవితంలో ఎదగలేవు. అందుకే ఇక్కడ మీరు చూస్తున్నాం దేవుని వాక్యంలో ఆయన అంత మాత్రమే కాదు, మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన తన రక్తము చేత మన విమోచించాడు. దేని చేత విమోచించాడు అంటే చెప్పండి? ఆయన రక్తము చేత విమోచించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మను సంచకరువుగా మనలో ఉంచాడు. మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ విషయాలు మనం చూస్తున్నాం. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. చూడండి, మన పిలుపు గురించి మనం చూస్తున్నాం ఇక్కడ. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ, పిలుపు గురించి, నిరీక్షణ గురించి కూడా మనం చూస్తున్నాం. దేవుడు మనం పిలవడమే కాదు, ఒకప్పుడు మనకి ఏమి లేదంట. ఇక్కడ మీరు పైన చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే, ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును. ఎందుకంటే వారు
అర్థమే దేవుని పూజించారు కాబట్టి, వాళ్ళు అన్యులుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి, వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళకి దేవుడే లేడు. కాబట్టి దేవుడు లేడు, వాళ్ళకి నిరీక్షణ లేదు. కాబట్టి ఇప్పుడు నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒక నిరీక్షణ ఉంది అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ పిలుపు ఏంటిది, మీ నిరీక్షణ ఏంటిది? కనుక ప్రియులారా, ఏం నిరీక్షణ మనది? మీరు చూడండి, 1 యోహానులో చెప్తున్నాడు పౌలు. యోహాను గారు ఒక విషయం చెప్తున్నాడు. 1 యోహానులో, యోహాను సువార్తలో మనం చూస్తున్నాం మన పిలుపును గురించిన విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తున్నాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతివాడును ఆయన పవిత్రై ఉన్నట్టుగా తన పవిత్రుగా చేసుకును. పాపం చేయి ప్రతివాడును. ఒక్క నిమిషం, ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రై ఉన్నట్టుగా తను పవిత్రగా చేసుకును. ఏంటిది ఆ నిరీక్షణ అంటే, ఆయన తిరిగి రాబోతున్నాడు. మన నిరీక్షణ ఏంటిదంటే, ఆయనను పరిశుద్ధులను ఆయనతో పాటు చూడండి, ఆయన మధ్యాకాశానికి మనము ఒక దినమున సంఘము ఎత్తబడుతుంది. మన నిరీక్షణ ఇంతటితో కాదు మన జీవితం. ఎవరైతే చూడండి ఆయన పిలుపుని అందుకొని ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, క్రీస్తుతో పాటు కలిసి జీవిస్తారో, ఒక దినమున వారు యేసు ప్రభు మధ్యాకాశం వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు మనం ఎత్తుకొని పోబడతాము. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైన విషయం, మనకి నిరీక్షణ ఇది. చూడండి, మనం ఆయనతో పాటు చూడండి మధ్యాకాశంలో ఉండబోతున్నాం. సంఘం ఎత్తబడుతుంది, అది మన నిరీక్షణ. కాబట్టి నిరీక్షణ ఎవరికైతే ఉందో వారు ఏం చేస్తారంటే, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. నిరీక్షణ ఉన్న వాళ్ళే ప్రభు వస్తాడని ఎవరైతే నిరీక్షిస్తారో వారు మాత్రమే పరిశుద్ధంగా జీవిస్తారు అని విషయాన్ని ఇక్కడ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు ప్రభు త్వరగా రాబోతున్నాడని? కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏముంది చెప్పండి? ఏముంది క్రైస్తవులకు చెప్పండి? ఒకవేళ ఈ నిరీక్షణ మనకు లేకపోతే మన భక్తి వ్యర్థమే. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక పిలుపు ఉంది. దేవుడు ఎందుకు మిమ్మల్ని పిలిచాడు? అలాగే రెండవదిగా మనకు ఒక నిరీక్షణ ఉంది అనే విషయాన్ని పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా అద్భుతమైన విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, తర్వాత పరిశుద్ధులైన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన స్వాస్థ్యము మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయం మనకు కనపడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మట్టి ఘట్టములలో ఐశ్వర్యం పెట్టాడంట. మట్టి ఘట్టములు అంటే మనమే. ఐశ్వర్యం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో మన హృదయంలో మనలో ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో జయించటానికి, దేవుని ఆత్మచేత నడిపింపబడడానికి, ప్రియులారా, ఈ లోకంలో మనం ఏదైనా ఈ లోకంలో పాపమును జయించటానికి, శోధన జయించటానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచాడు, మన హృదయంలో ఉంచాడు. చాలామంది పరిశుద్ధాత్మ అనగానే చాలామంది భాష, లేకపోతే స్వస్థతలు, లేకపోతే దర్శన వరం అనుకుంటారు. ఇవన్నీ ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనలో ఉంచాడంటే ఈ లోకమును మనం గెలవడానికి, చూడండి, ఈ లోకాన్ని జయించటానికి, పాపపు చూపును జయించటానికి, అబద్ధాలను జయించటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఉంచాడు. ఈ మహిమైశ్వర్యము అంతేకాదు. మీరు చూడండి, ఒకప్పుడు మనం చూస్తున్నాం ప్రత్యక్ష గుడారంలో అక్కడ దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే సొలొమోను కట్టించిన దేవుని మందిరములో
మన అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మహిమ ఉండేది. కానీ ఇప్పుడు దేవుని మహిమ మనం చూస్తున్నాము. మనకి బెత్లెహేంలో ఆయన జన్మించినప్పుడు చూడండి, అక్కడ పశుల పాకలో ఆయన మహిమ దిగొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని మహిమ ఎక్కడ ఉందంటే మన హృదయంలో ఉంది. దేవుని గట్టిగా చెప్పకూడదా? మనలో ఉంది. దేవుని మహిమ ఎక్కడుంది చెప్పండి? మన హృదయంలో ఉంది. ఎందుకంటే మనం దేవుని మహిమ చేత, ఆయన ఆత్మ చేత నింపబడ్డాము కాబట్టి, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మన హృదయంలో ఆయన మహిమ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నాం ఆయన మహిమ మనలో ఉంది. దేవుని బిడ్డలంగా మనకు ఒక నిరీక్షణ ఉంది. అలాగే తర్వాత ఆయన పిలుపు గురించి, అలాగే ఆయన నిరీక్షణ గురించి, అలాగే ఆయన మహిమ ఐశ్వర్యం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన స్వాస్థ్యము అనే మాట మనకు కనపడుతుంది. చూడండి, ఇన్హెరిటెన్స్ అంట ఇంగ్లీష్లో. చూడండి, పాత నిబంధనలో మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన ప్రజలు, అంటే నిబంధన ప్రజలు. ఆ రోజుల్లో సున్నతి అనే విషయం ఉంది, మనకు తెలుసు. పాత నిబంధనలో ఎవరైతే సున్నతి పొందుతారో వారు దేవుని నిబంధన ప్రజలు. ఎప్పుడైతే దేవుని నిబంధనలోకి వాళ్ళు వస్తారో దేవుని యొక్క వాగ్దానాలన్నీ వారి సొంతం అవుతాయి. కాబట్టి దేవుడు వాళ్ళు దీవిస్తాడు. ఎవరైతే సున్నతి పొందిన తర్వాత వారు దేవుని నిబంధన ప్రజలుగా మారిన తర్వాత వారు దేవుని యొక్క స్వాస్థ్యము అనుభవించడానికి వాళ్ళ హక్కుదారులుగా పొందుతారు. మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనం కూడా అనుభవించడం ప్రారంభిస్తాం. మీరు చూడండి, అందుకే ఈ ఎఫెసీ సంఘం గురించి, ఎఫెసీ సంఘంలో పౌలు చూడండి చాలా అద్భుతమైన విషయాలు చెప్తాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుభవించుటకు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. కాబట్టి మనం ఎవరు అంటే ఎఫెసీ సంఘము. ఈ ఎఫెసీ పత్రిక మనకేం తెలియపరుస్తుందంటే మన దరిద్రులము కాము, మన ఐశ్వర్యవంతులము, మన క్రీస్తులో ఐశ్వర్యవంతులము. చెప్పండి అందరు నాతోటి, మనం ఎవరమంట చెప్పండి? మన క్రీస్తులో ఐశ్వర్యవంతులమని ఈ పత్రిక మనకి తెలియపరుస్తుంది. మన దరిద్రులం కాదు. యేసు ప్రభుని ఎప్పుడైతే విశ్వసించామో ఆయన స్వాస్థ్యాన్ని మనం అనుభవించడం ప్రారంభిస్తాం. ఆయన ఆశీర్వాదాన్ని మనం అనుభవించడం ప్రారంభిస్తాము. దీనికోసం ప్రత్యేకంగా ప్రభు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభాని ప్రార్థించే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన స్వాస్థ్యం నీలో ఉంచాడు. క్రీస్తు, క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనం చూస్తున్నాం. మన దేవుని ఆత్మను పొందుకుని ఉన్నాం కాబట్టి మనం ఆయన స్వాస్థ్యము మనలో ఉంది. ఆయన స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తాము. దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుడు మన కోసం ఏదైతే సిద్ధపరిచాడో అది ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. నీకోసం దేవుడు రక్షణతో పాటు దేవుడు నీ కోసం అన్నిటినీ సిద్ధం చేస్తాడు. దేవుడు నేను రక్షించి పక్కన పడేయలేదు. ఆయన నేను విడిచిపెట్టలేదు. రక్షణ ఇంకొకరిని నేను వెతుక్కుంటాను వెళ్ళలేదు. నేను రక్షించడంతో పాటు తన స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించాలి. ఎంత స్వాస్థ్యం ఉంది ఆయన దగ్గర, ఎంత ఆశీర్వాదము, ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర. కనుక ప్రియులారా, ఈరోజు క్రైస్తవులంగా మనం దేవుని వాక్యం చెప్తుంది, ఇక నేను దరిద్రుడిని కాదు, నేను ఐశ్వర్యవంతుడును. కాబట్టి ప్రియులారా, ఒకసారి అమెరికాలో ఒక ఆమె ధనవంతురాలైనప్పటికీ కూడా ఆమె తన కుమారుడికి అనారోగ్యం బాగలేకపోతే ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి సరైన ట్రీట్మెంట్ చేయలేక తన కుమారుడు హ్యాండిక్యాప్ట్ అయిపోయాడు. వీరు ధనవంతులైనప్పటికీ కూడా సరైన భోజనం తీసుకోక ఆరోగ్యం చెడిపోయి ఆమె కూడా చనిపోయింది. కొన్ని వందల కోట్లు ఉన్నాయి. చూడండి, ఏంటిదంటే ఐశ్వర్యవంతులైనప్పటికీ కూడా దరిద్రులాగా జీవించారు. ఈరోజు యేసు ప్రభు దేవుడు నీకు సరిగా అర్థం కాకపోవటం వల్ల మనం దరిద్రులుగా జీవిస్తున్నాం, అంతే. అర్థమవుతుందండి? యేసు ప్రభు నువ్వు నిజంగా, అందుకే దేవుని గూర్చిన జ్ఞానము మనం తెలుసుకోగలిగితే క్రీస్తు యొక్క ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. లేకపోతే అనుభవించలేం ప్రియులారా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన స్వాస్థ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మహిమ ఐశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి అపరితమైన శ్వాసం ఏంటిదో అందరూ నాతో చెప్పండి. తన శక్తి. చెప్పండి, ఏంటిది? శక్తి, పవర్. ఏంటిది? పవర్. ఏంటి చెప్పండి?
శక్తి. ఈ శక్తి ఎక్కడ ఉంచాడంటే మనలో ఉంచాడు. ఇది ఏమంటాడంటే మనం పునరుత్థాన శక్తి. ఆ శక్తి మనలో ఉంచాడు ఆయన, పునరుత్థాన శక్తిని. ఎందుకంటే ఈ లోకంలో మనం సాతాను ఎదుట మనం నిలబడాలి. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూస్తే సంఘము ఏముంది? సంఘానికి పోరాటం ఉంది. ఏముంది చెప్పండి? ఏముంది చెప్పండి? కొంతమంది చెప్తారు నా పోరాటం ఎవరితో అంటే నా భార్యతో అంటారు. కొంతమంది పోరాటం నా భార్యతో అంటారు. మీ భార్యలో ఉండి సాతాను మీతో పోరాటం చేస్తుంది, జాగ్రత్త. మనుషులతో కాదంట మన పోరాటం. ఎవరితో చెప్పండి? ఎవరితో చెప్పండి? అపవాదితో. ఎవరు చెప్పండి? మీకు ఒకే ఒక్క శత్రు మనందరికీ, సాతాను. గుడ్ మార్నింగ్ చెప్తాడు, మార్నింగ్ మనందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడు, రెడీగా వెల్కమ్ చెప్తాడు, రండి నా దగ్గరికి రండి అని. అందుకే ఈ యొక్క ఎఫెసీ పత్రిక అనేది సంఘాన్ని గూర్చిన పత్రిక. ఇది ప్రాముఖ్యంగా ఈ యొక్క విషయం ఏంటిదంటే మనకి యుద్ధం ఉంది, పోరాటం ఉంది. ఈ పోరాటంలో ఏం కావాలంటే మనకు శక్తి కావాలి. ఆయన పునరుత్థాన శక్తిని మనందరికి ఇచ్చాడు ఆయన. మన రక్షణ పొందిన తర్వాత, యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత ఆ పునరుత్థాన శక్తిని మనం అనుభవిస్తాం. ఆ శక్తి ఏంటిదంటే సాతాన్ని జయించటానికి, ఆ పోరాటంలో మన విజయం సాధించటానికి. కనుక ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం చూస్తున్నాం, మనందరికీ పోరాటం ఉంది. ఉన్నాయా పోరాటాలు? ఎంతమందికి పోరాటం ఉంది? రకరకాల పోరాటాలు ఉన్నాయి మనందరికీ కదండి. ఇంటికి వెళితే పోరాటం. చూడండి, మనం ఏం చేయాలంటే ఈ పోరాటంలో మనం అందరం కూడా సాతాను మీద విజయం సాధించాలి. ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద? మన శత్రువు ఒక్కడే, అపవాది. వాడి మీద మన విజయం సాధించాలి. ఇక్కడ అదే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపకు తండ్రి తను తెలుసుకున్నట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్ము గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి, ఏంటిదంటండి? మన జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు. జ్ఞానం కావాలి. ఏం కావాలి మనకి? చెప్పండి, ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఎలా వస్తుంది? చూడండి, జ్ఞానం ఎలా వస్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు చూస్తే హోషేయ గ్రంథము 6వ అధ్యాయం మీరు చూడండి. హోషేయ గ్రంథం, యెషయా కాదు, హోషేయ 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుడి. అందరు చెప్పండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఎవరైతే ఆయన అనుసరిస్తారో వారు మాత్రమే దేవుని జ్ఞానాన్ని పొందుకుంటారు. ఇక్కడ చెప్తుంది మనకి సీక్రెట్ ఏంటిదంటే, బైబిల్ ఏం చెప్తుందండి? నువ్వు ఆయన అనుసరిస్తే చాలు, నువ్వు ఆయన ఫాలో అవుతే చాలు, నువ్వు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. దేవుని జ్ఞానం కావాలి మనకి. ఈరోజు చూడండి ప్రియులారా, అందుకే యెషయా ప్రవక్త దేవుడు ఏం మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్తతోటి? ఇదిగో నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోవచ్చున్నారు. ఈ ప్రజలు నశించిపోవడానికి కారణం ఏంటిదంటే దేవుని జ్ఞానము లేకపోవటము. కనుక ప్రియులారా, ఈరోజు చాలా మంది దేవుని జ్ఞానం లేకపోవటం వలన నశించిపోతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుని జ్ఞానం లేదు. దేవుడు మమ్మల్ని ఎందుకు విడిపించాడు? ఐగుప్తు నుంచి ఎందుకు విడిపించాడు? ఎందుకు అరణ్యంలో నడిపించాడు? ఎందుకు మాకు కానానికి, ఆ వాగ్దాన భూమికి ఎందుకు మమ్మల్ని తీసుకొని వెళుతున్నాడు అనే విషయాన్ని, వాళ్ళకి ఎందుకు నడిపిస్తున్నాడు విషయాన్ని వాళ్ళు ఇంకా తెలుసుకోలేకపోయారు. ఈరోజు ప్రియులారా, క్రైస్తవులైన మనం యేసు ప్రభు ఎందుకు ఆయన మన కోసము తన ప్రాణం పెట్టాడు? ఎందుకు మనని పాపము నుంచి ఆయన విడిపించాడు? ఎందుకు తన ఆత్మను మనలో ఎందుకు ఉంచాడు అనే విషయాన్ని ఈరోజు చాలామంది క్రైస్తవులు తెలుసుకోలేక వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ లోకంలో దేవుడు ఎందుకు మనని పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి, అలాగే రెండవదిగా ఆయనతో కలిసి జీవించటానికి. అందుకే ఈ విషయాన్ని అర్థం చేసుకున్న పౌలు
ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఆయన వాడుతున్నాడు అక్కడ. ఏంటిదంటే, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అనే మాట చెప్తున్నాడు. చూడండి, ఈ మాట ఒకసారి మీరు చూస్తే చాలా అద్భుతమైన విషయం మీకు కనపడుతుంది. ఇక జీవించువాడను నేను ఇక కాను, జీవించువాడును నేను కాను అనే మాట. అందరు నాతో చెప్పండి, ఇక జీవించువాడను నేను కాను అంటే ఏంటిది? ఇక్కడ అర్థం ఏంటిదంటే, ఒకప్పుడు పౌలు తనకిష్టానుసారంగా జీవించాడు. దేవుడు లేనప్పుడు, యేసు ప్రభుని ఎరగక ముందు తన ఇష్టానుసారంగా జీవించాడు. కాబట్టి యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. అందుకే పౌలు చెప్పగలిగాడు, నేను క్రీస్తును పోలి జీవిస్తున్నానని పౌలు చెప్పగలిగాడు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు ఈ మాట? నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను కనుక నన్ను పోలి మీరు జీవించండి అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ లోకంలో మనం రక్షణ పొందుకొని, మన అద్భుత కార్యాలు పొందుకొని, మనం క్రీస్తు చేత ఆశీర్వదింపడం, ఇవన్నీ ప్రాముఖ్యమైనవి. కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది ఏంటిదంటే, దేవుని యొక్క పిలుపు మీరు గుర్తించాలి. ఎందుకు యేసు ప్రభు నన్ను పిలిచాడు, దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు పిలిచిన తర్వాత నాకు ఒక నిరీక్షణ ఉంది. అలాగే ఆయన మహిమాశ్వర్యాన్ని, ఆయన స్వాస్థ్యాన్ని ఈ లోకంలో నేను అనుభవించాలి. అంత మాత్రమే కాదు ప్రియులరా, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన తిరిగి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన అపరిమితమైన శక్తి ఆయన మనలో ఉంచాడు. క్రీస్తు దేవుని గూర్చిన జ్ఞానము నేను తెలుసుకోవాలి. ఎందుకంటే అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే, నేను దేవుని గురించి ఎంతగా ఎక్కువ తెలుసుకుంటానో అంతగా ఆయనకి విధేయిస్తానంట. నేను దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడం, నేను ఎంత ఎక్కువగా తెలుసుకుంటానో అంత ఎక్కువగా నేను దేవునికి లోబడతానంట. ఎందుకంటే దేవుని గురించి నువ్వు ఎక్కువ తెలుసుకుంటే నువ్వేం చేస్తావో తెలుసా? ఆయన పూర్తిగా సరెండర్ అవుతావు, నీ జీవితాన్ని కనుక అప్పగించుకుంటావు. రెండవదిగా, నువ్వు దేవుని గురించి నువ్వు ఎంత ఎక్కువ తెలుసుకుంటావో అలాగే ఇతరుల గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వు దేవుని గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటావో సాతాను గురించి కూడా తెలుసుకుంటావంట. నీ శత్రువు ఎలాంటి వాడో కూడా తెలుసుకోగలుగుతావంట. కనుక ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నాం, దేవుడు ఇక్కడ దేవుని గురించిన జ్ఞానము గురించి మనం తెలుసుకోవాలని ఆయన చెప్తున్నాడు. చూడండి, అలాగే ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు ఆ ప్రత్యక్షత కలిగిన మనస్సు మీకు ఉండాలి. అందుకే పౌలు ఇదే పత్రికలో ఆయన మాట్లాడతాడు. చూడండి, అంధకారమైన మనస్సు అనే మాట వాడతాడు. ఎక్కడంటే 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడు. చూడండి, ఒకప్పుడు మనకి అంధకారమైన మనస్సు ఉంది, చీకటి. కానీ ఇప్పుడు ప్రత్యక్షత కలిగిన మనస్సు, దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన ప్రత్యక్ష కలిగిన మనస్సు దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీ సంఘంలోని క్రైస్తవులకి, రక్షణ పొందిన వాళ్ళే కానీ వాళ్ళకి పిలుపుని గురించి అవగాహన లేదు, నిరీక్షణ ఏంటిదో వాళ్ళకి సరిగా అర్థం కాలేదు, ఆయన స్వాస్థ్యం ఏంటిదో, ఆయన మహిమ ఐశ్వర్యం ఏంటిదో వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి ప్రత్యేకంగా పౌలు దేవుని గూర్చిన జ్ఞానము వాళ్ళు తెలుసుకోవాలని, దేవుని గురించి తెలుసుకోవాలని పూర్తిగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మన దేవుని గురించి మనం తెలుసుకుంటే చూడండి, ఇంకా మన ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతాం, ఉన్నతమైన స్థాయిలోకి మనం ఎదగగలుగుతాం. లేకపోతే నేనేదో వచ్చాను, చూడండి ఏదో విన్నాను, కేవలం నాకు స్వస్థత కావాలి, అద్భుతం కావాలి, నేను విడుదల పొందాలి, ఈ మనసుతో వస్తే నువ్వు ఎప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగలేవు. కాబట్టి ఈరోజు నేను దేవుని సన్నిధికి వచ్చిన ఈరోజు చూడండి దేవుని గూర్చిన జ్ఞానము నేను తెలుసుకోవాలి. అందుకే ద నోయింగ్ గాడ్ అంటే దేవుని గురించి నేను తెలుసుకోవాలి. చూడండి, ఆయన ఎలాంటి వాడు, చూడండి ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎలా నన్ను ప్రేమించాడు, నాకు ఎలాంటి యోగ్యత లేకపోయినా చూడండి ఆయన లోకాన్ని ప్రేమించాడు, మనం నశించిపోకుండా ఉండకూడదనే దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు ఈ లోకంలో చనిపోయి మరణించి తిరిగి లేపబడిన తర్వాత, ఆయన పునరుత్థానమైన తర్వాత చూడండి మళ్ళా ఆయన ఆహరణమై పరిశుద్ధాత్మను దేవుని భూమిదికి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో ఉంచాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన విషయం ఏంటిదంటే, చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇక్కడ పౌలు ఏమని వాడతాడంటే,
సంచె కరువు, ఆత్మ అనే సంచె కరువు మాట్లాడతారు. దీని అర్థం ఏంటిదంటే, గ్రీకులో మూల పదం ఏంటిదంటే సంచె కరువు అంటే ఎంగేజ్మెంట్. చెప్పండి ఏంటిది? ఏంటిది? అమ్మాయికి అయింది కదా ఫాతిమాకి ఎంగేజ్మెంట్. అలాగే ఏంటిదంటే మనకు కూడా దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత క్రీస్తుకు మనకి ఎంగేజ్మెంట్ అయింది. ఏంటి చెప్పండి? ఎంగేజ్మెంట్ అయింది. ఏంటిదంటే ఇంకా మనం ఇంకా వేరే వైపు వివాహం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక స్త్రీ ఇంకొక పురుషుణ్ణి కోసం ఎదురు చూడదు. ఎందుకంటే ఎవరితో ఎంగేజ్మెంట్ అయిందో ఆ వ్యక్తి కోసం, వివాహం కోసం ఎదురు చూస్తున్నట్టుగా సంఘానికి ఎంగేజ్మెంట్ అయింది. ఇగో గొర్రె పిల్ల వివాహ మహోత్సవం కోసం మనం అందరం కూడా ఎదురు చూడబోతూ ఉన్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అద్భుతమైనది. గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో మనం అందరం కూడా 7 సంవత్సరాలు విందు ఉంటుందంట. ఎన్ని సంవత్సరాలు? ఫాతిమా వివాహానికి వెళ్తే ఒకరోజే ఉంటుంది, కానీ యేసు ప్రభు పెళ్ళి ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో ఎన్ని రోజులు ఉంటుందంట? 7 సంవత్సరాలు విందు ఉంటుందంట. మరి ఏంటిదో, ఎంత డిన్నర్ ఏముంటుందో స్పెషల్. నిన్న మేము ఫుడ్ తింటే 250 తీసుకున్నాడు, ఉత్త వెజ్జే. ఎన్నో తినలేకపోయినాం మేము. మరి పరలోకంలో ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇంకా ఎంత గొప్ప విందు ఉంటుందో. కాబట్టి ప్రియులారా, ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో ఎంతమంది పాలు పంచుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరైతే ఫాతిమా వివాహానికి మాత్రం ఆప్షన్ ఉంది, వెళ్ళకపోవచ్చు, వెళ్ళొచ్చు. కానీ గొర్రె పిల్ల మహోత్సవంలో ప్రతి ఒక్కరు ఉండాలి. చెప్పండి, ఎవరు ఉండాలి? ఇక్కడ ఆప్షన్ లేదు, లేకపోతే నరకలోనే ఉంటావు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో ఎంతమంది ఉండాలని ఆశపడుతున్న చేతి పైకి లేపండి. నేను ఆయనతో పాటు గొర్రె పిల్ల వివాహ మహోత్సవం నేను ఉండాలన్నవాడు సిగ్గుపడొద్దండి. అక్కడ ఆయన ఏసయ్య తోటి మనకేం కాబోతుంది? గొర్రె పిల్ల వివాహ మహోత్సవము. సంఘము మనకి దేవునికి ఆయన వరుడైతే, సంఘం ఏంటిది? ఎఫెసీయులకు రాసిన పత్రిక మొత్తం అది 5వ అధ్యాయము. వధువు యేసు ప్రభు అయితే, వరుడు యేసు ప్రభు అయితే, వధువు సంఘము. కాబట్టి ఈ సంఘము ఆయన పరిశుద్ధంగా ఉండాలని, కాబట్టి మత్సయనను దాగైన లేకుండా ఆయన వాక్యమైన ఉతక స్థానము చేశాడు. ఆయన తను అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ సంఘం కోసము ఆయన తన ప్రాణమే పెట్టాడు. కాబట్టి ప్రియులరా, ఒక్క నిమిషం ఈ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో నేనున్న వాళ్ళందరూ మోకాల మీద వేసి ప్రార్థన చేసుకుని, ఒక్క నిమిషం అందరం కూడా మోకాల మీద ఉండి అందరం మోకాల మీద ఉందా? ఒక నిమిషం. ఈరోజు దేవుడు ఎందుకు నన్ను పిలిచాడు? ఆయన పిలుపును జ్ఞాపకం చేసుకున్నా. నేను పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఆయనతో సహవాసం చేయడానికి, అంటే ఆయనతో కలిసి జీవించడానికి దేవుడు నేను పిలిచాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వివాహ మహోత్సవంలో, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నాకు ఒక నిరీక్షణ ఉంది. ఆ ప్రభు వచ్చినప్పుడు, నేను కూడా మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను ప్రభువా. ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి విచ్చుదాం. ఇంకేమైనా దేవునికి వ్యతిరేకంగా వెళుతూ ఉంటున్నట్లయితే, నీ సొంతమైన మార్గాలు వెతుకుతూ ఉన్నట్లయితే ఈరోజు అడుగుదాం. కళ్ళు మూసుకొని ఈ అద్భుతమైన సమయము నీ జీవితానికి ఆయనకు అప్పగించుకో. ఎందుకు నన్ను పిలిచాడు ఆయన? ప్రభు, నేను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను ప్రభు. దేవుని కూర్చిన జ్ఞానము మీరు తెలుసుకునే వలనని, ఆ ప్రత్యక్షత కలిగిన మనసు మీకు ఇవ్వాలని మీకోసం ప్రార్థిస్తున్నానని పౌలు అంటున్నాడు. ఈరోజు ఆ దేవుడు నీ కోసం ఏం చేశాడు? నువ్వు పునాదులు పడకముందే నిన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోకి ఆయన తీసుకొని వచ్చాడు తన కుమారుడైన యేసు ద్వారా. నిన్ను ఆత్మ సంబంధంగా దరిద్రులుగా ఉన్న మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా, నిజమే, నేను ఇంకా సంపూర్ణంగా నేను తెలుసుకోలేకపోతున్నాను ప్రభువా. ప్రభు, ఈరోజు నీ గురించి నేను సంపూర్ణంగా నేను తెలుసుకోవాలి. దినం నన్ను ఎందుకు పిలిచావు?
ప్రభు నిరీక్షణ ఉంది. ఒకప్పుడు నిరీక్షణ లేని వారము, దేవుడు లేని వారము, కానీ ఇప్పుడు మాకొక నిరీక్షణ ఉంది. ఒకప్పుడు శక్తిహీనులుగా జీవించాం, కానీ ఇప్పుడు తన శక్తి మాలో ఉంచారు. మన జీవితాలు, మన హృదయాలు దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, మా హృదయ స్థితిని మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. మా పరిస్థితిని మీకు అప్పగించుకుంటున్నా. నిజమే ప్రభువా, ఎందుకు పిలిచావో, ఎందుకు నేను ప్రభు నా పిలుపు ఏంటిదో తెలుసుకోక నేను జీవిస్తూ ఉన్నాను. అడుగుదాం, కళ్ళ మూసుకొని అలాగే ప్రార్థన పూర్వకంగా.
కుటుంబాలని, మరి సంఘ పెద్దల్ని, మరి కీబోర్డు, ప్యాడ్, తబలా వాయిస్తూ నీ పనిలో సహకరిస్తున్న పిల్లల్ని, ఇక్కడ వంట పని చేస్తూ పరిచయం చేసుకున్న ప్రతి బిడ్డని, మాకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని, కానుకలేస్తూ పరిచర్యకు ఉపకారంగా ఉన్న ప్రతి కుటుంబాలను, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, నీ రెక్కల కింద భద్రపరుచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన ఆదివారం చక్కగా నైనా నీ పాద సన్నిధులు చేరి మనసారిని స్తుతించడానికి, చక్కటి ఉపదేశం వినడానికి, అయ్యా నీ ఆత్మ సంధిని అనుభవించడానికి, అయ్యా నీ సన్నిధిని అనుభవించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకా మేము శ్రేష్టమైన ఉపదేశంలో ఎదుగుతూ నీ రాకడలో ఒక ఉన్నత జ్ఞానం కలిగిన వారిగా నివసించే భాగ్యం మాకు దయచేయమని, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క సన్నిధి, సమాధానం, ఆశీర్వాదం చేరి వచ్చిన మీ అందరికీ, మీ కుటుంబాలకు, గ్రామాలకి, పాడి పశువులకు, వస్తు వాహనాలకి, మరి ఇక్కడ నాకు సహకరిస్తున్న ప్రతి కుటుంబానికి, మా పిల్లలకును, ఈరోజు ఆరాధన చేసి వాక్యం అందించిన దైవజనులకును ఆయన సమాధానం, ఆశీర్వాదం సదాకాలం నిలిచి ఉండునుగాక. మంచిది.